హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా మనకి లెజెండ్ క్లాసెస్ ద్వారా ఫండమెంటల్ రైట్స్లో ముఖ్యమైన ఆర్టికల్ను డిస్కస్ చేస్తున్నాం. ఈ ఆర్టికల్స్లో భాగంగా ప్రీవియస్లో మనం 24th ఆర్టికల్ వరకు డిస్కషన్ చేసాం. ఫండమెంటల్ రైట్స్లో ప్రాథమిక హక్కులలో నెక్స్ట్ కంటిన్యూషన్ 25 ఆర్టికల్ నుండి చూద్దాం. ఈ 25 ఆర్టికల్ నుండి మత స్వాతంత్రపు హక్కు అని అంటాం. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్రపు హక్కు. ఈ మత స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్స్ మనకి 25 నుండి 28 ఆర్టికల్స్ అన్నీ కూడా మత స్వాతంత్రం గురించి తెలియజేస్తాయి. మతాన్ని ఉద్దేశించి మనకి భారత రాజ్యాంగం చెప్పినటువంటి అంశం, మతాన్ని ఉద్దేశించి మన భారతదేశం లౌకిక దేశము అనే పాయింట్ మనం తీసుకున్నాం. మనం ఆర్టికల్లోకి వెళ్ళడానికంటే ముందు దీని గురించి కొంత కంటెంట్ నేర్చుకుందాం. ఫస్ట్ అసలు మతానికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? మరి భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. మరి ఏ మతాన్ని ఎవరు స్వీకరించాలి? ఈ ఫలానా క్యాస్ట్ వాళ్ళు ఫలానా మతాన్ని స్వీకరించాలి అని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా ఉందా? ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చా? తల్లిదండ్రులు ఒక మతాన్ని తీసుకుంటే వాళ్ళ పిల్లలు మరొక మతాన్ని తీసుకోవచ్చా? ఒక అన్న ఒక మతాన్ని తీసుకుంటే తమ్ముడు మరొక మతాన్ని తీసుకోవచ్చా? ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు తీసుకోవచ్చా? పుట్టడం ఒక మతాన్ని స్వీకరించినప్పుడు పుట్టి చనిపోవడం మరొక మతాన్ని స్వీకరించి చనిపోవచ్చా? ఇదంతా కూడా మతానికి సంబంధించినటువంటి విషయం. మరి మతం పేరు మీద దేశంలో అనేక రకాల విఘాతాలు జరుగుతున్నాయి. మతం పేరు మీద ఎన్నో ఘర్షణలు జరుగుతున్నాయి. సిక్కు మత ఘర్షణలు అని ఇందిరాగాంధీని చంపినప్పుడు సిక్కు మత ఘర్షణలు అని జరిగినాయి 1984లో. మహారాష్ట్రలో మత ఘర్షణలు అని 1970 సందర్భంలో మహారాష్ట్రలో మత ఘర్షణలు జరిగినాయి. భారతదేశంలో గోద్రా అల్లర్లు జరిగినాయి, మతం పేరు మీద గోద్రా అల్లర్లు. అదేవిధంగా అయోధ్య ప్రాంతంలో మతానికి సంబంధించిన గొడవలు జరిగినాయి. మరి మతం పేరుతో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? మతాలని ఆధారంగా భారత రాజ్యాంగం ఏం చెప్పింది? ఒక మతానికి మరొక మతానికి ఆ రెండిటికి సన్నిహిత్యం ఉండేలాగా లాస్ట్కి సుప్రీంకోర్టు అయోధ్య వివాదాన్ని 2019లో చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం ప్రకారం దాన్ని పరిష్కరించింది. అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మతం గురించి ఏం చెప్పింది, ఈ మతాల్లో ఏ మతాన్ని ఎవరు స్వీకరించాలి అని మాత్రం ఎవరు ఫైనల్ చేయరు. మరి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 25 నుండి డిస్కషన్ చేసుకుంటూ ఫార్వర్డ్ అవుదాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 25 25వ ఆర్టికల్ ప్రకారం ప్రతి మనిషికి తనకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. తనకి నచ్చిన ఏ మతమైనా స్వీకరించవచ్చు. తనకి నచ్చిన ఏ మతమైనా స్వీకరించే హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చింది. తన అంతరాత్మకి నచ్చిన ఏ మతాన్నైనా తీసుకోవచ్చు, కానీ ఈ మతాన్ని మాత్రమే తీసుకోమని కాన్స్టిట్యూషన్ చెప్పలేదు. ఈ మతాన్ని మాత్రమే ప్రచారం చేసుకోమని ఏ రాజ్యాంగంలో ఎక్కడా లేవు. ఈ మతంలోనే పుట్టావు, ఈ మతంలోనే చావాలి అని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు. ఒక వ్యక్తి తన అంతరాత్మకి నచ్చిన ఏ మతాన్నైనా తీసుకోవచ్చు. మతం పేరు మీద భారతదేశాన్ని సెక్యులర్ కంట్రీ అని పిలుస్తున్నాం. భారతదేశాన్ని సెక్యులర్ కంట్రీ, భారతదేశాన్ని లౌకిక దేశము అని పిలుస్తున్నాం. భారతదేశాన్ని లౌకిక దేశము, మతం పేరుతో భారతదేశాన్ని లౌకిక దేశము అంటున్నాం. ఇక్కడ మీరు సింబల్ చూసినట్టయితే లౌకిక దేశము అంటే మన దేశంలో హిందువులు ఉన్నారు, మన దేశంలో క్రిస్టియన్స్ ఉన్నారు, మన దేశంలో ముస్లింలు ఉన్నారు, మన దేశంలో జైనం ఉంది, మన దేశంలో బౌద్ధం ఉంది, పార్సియన్స్ ఉన్నారు, అనేక రకాల మతాలు మన దేశంలో ఉన్నాయి. మరి ఎంతమంది ఉన్నా మనం భారతీయులం అని చెప్పుకోవాలి. ఎవరికి ఏ మతం నచ్చితే ఆ మతాన్ని స్వీకరించవచ్చు. ఎందుకంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. ఎవరు ఏ మతాన్ని స్వీకరించినా లాస్ట్కి మనం ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకునేటువంటి దేశమే మన భారతదేశం. మరి ఇక్కడ లౌకిక అనేటువంటి పదానికి అర్థం ఏంటి? మరి లౌకిక అనే పదాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? లౌకిక అనే పదానికి సంబంధించిన ఒక పాయింట్ చూద్దాం. భారతదేశం మతం పేరు మీద లౌకిక దేశము అనుకుంటున్నాం. లౌకిక దేశం, దీన్ని మనం ఇంగ్లీష్లో
సెక్యులర్ కంట్రీ అని పిలుస్తున్నాం. ఈ లౌకిక అనే పదాన్ని భారత రాజ్యాంగంలో 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇందిరాగాంధీ కాలంలో యాడ్ చేశారు. ఇందిరాగాంధీ కాలంలో ప్రీవియస్ వీడియోలో ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి, దాన్ని కూడా నేను కరెక్ట్ చేస్తున్నాను. 1976లో 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని నేను చెప్పాను, అది మిస్టేక్ అండి. ఎప్పుడైనా 1978 అని రాసినప్పుడు 44th అమెండ్మెంట్ వస్తుంది, 1976 అని వచ్చినప్పుడు 42nd అమెండ్మెంట్ వస్తుంది. ఈ చిన్న కరెక్షన్ని మీరు ఫాలో కావాలని కోరుతున్నా. రైట్, మనకి లౌకిక అనేటువంటి పదాన్ని ఇందిరాగాంధీ యాడ్ చేసింది. మరి ఇందిరాగాంధీ యాడ్ చేసినటువంటి పదం దేనిలో యాడ్ చేసింది సార్ అంటే ప్రియాంబుల్ అనే టాపిక్లో యాడ్ చేసింది. ప్రియాంబుల్, దీన్ని మనం ఇక్కడ ప్రవేశిక అంటున్నాం. ప్రవేశిక అనే టాపిక్లో యాడ్ చేసింది. ప్రవేశిక అనే టాపిక్లో 1976 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఇందిరాగాంధీ ఒక 3 అంశాలని యాడ్ చేసింది. ఇందిరాగాంధీ ఒకటి సామ్యవాదము, సోషియాలిటీ అంటాం. సామ్యవాదం, లౌకిక, సమగ్రత అనే 3 పదాలు ఇందిరాగాంధీ యాడ్ చేసింది. సామ్యవాద, లౌకిక, సమగ్రత. సోషియాలిటీ, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అని మనకి ఇందిరాగాంధీ 3 పదాలు యాడ్ చేసింది. సామ్యవాద, లౌకిక, సమగ్రత ఈ 3 పదాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే 2008 సంవత్సరంలో గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏమనగా ఈ క్రింద ఇచ్చినటువంటి ప్రవేశికలోని పదాలని వరుస క్రమంలో అమర్చండి. ఈ 3టిని వరుస క్రమంలో మీరు తీసుకుంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత అక్కడ జంబుల్డ్గా ఉంటుంది. ఆ జంబుల్డ్గా ఉన్నదాన్ని మీరు సరిగ్గా అమర్చితే సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే ఈ 3 పదాలు వస్తాయి. ఇందిరాగాంధీ 1976లో చేర్చినటువంటి పదాలే సామ్యవాద, లౌకిక, సమగ్రత. మరి ఇందిరాగాంధీ చేర్చడానికంటే ముందు ప్రవేశికలో మరొక 3 పదాలు ఉండేవి. ఆల్రెడీ ఇందిరాగాంధీ కంటే ముందు ప్రవేశికలో మరొక 3 పదాలు ఉండేవి. అవే సర్వసత్తాక లేదా దాన్నే సార్వభౌమాధికారము అంటాం. సార్వభౌమాధికారం. రెండోది ప్రజాస్వామ్యం. మూడోది గణతంత్రం. ఈ 3 పదాలు ప్రవేశికలో ప్రారంభంలో అంటే 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఈ 3 పదాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఈ 3 పదాలు వచ్చినాయి. మరి లౌకిక అనే పదం 1976లో వచ్చింది కదా సార్. అంతకుముందు భారతదేశాన్ని మరి లౌకిక దేశం అనకపోయేదా? 1976 సంవత్సరంలో భారతదేశం లౌకిక దేశం అయింది. ఆ భారతదేశాన్ని లౌకిక అనే అటువంటి పేరుతో పిలవాలి అనే అటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. మరి 1976 కంటే ముందు భారతదేశం లౌకిక దేశం కాదా? ఇందిరాగాంధీ చేర్చింది, మరొక ప్రధానికి నచ్చకపోతే ఆ ప్రధాని తీసేయవచ్చా అంటే మనకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ప్రకారం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994. ఎస్ఆర్ బొమ్మాయి చాలా సందర్భాల్లో అడిగిన కేసు. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994. భారతదేశానికి సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. భారతదేశానికి లౌకిక మరియు సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, కానీ ఎక్కడా కనిపించవు. లౌకిక సమాఖ్య లక్షణాలు భారతదేశానికి ఉన్నాయి, కానీ ఎక్కడా కనిపించవు. ప్రారంభంలో భారత రాజ్యాంగ ప్రారంభము నుంచి ఇవి ఉన్నాయి, కానీ ఎక్కడా కనిపించవు. కానీ ఆ లక్షణాలు భారతదేశానికి ఉన్నాయి. రాజ్యాంగం రాసినప్పుడే ఈ లక్షణాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం రాశారు అని తీర్పునిచ్చింది. అంటే దాన్ని భౌతికంగా చేర్చడం 1976లో చేర్చినప్పటికీ దానికి ప్రీవియస్లో నుండే 1950 నుండే భారతదేశానికి లౌకిక అనేటువంటి లక్షణాలు ఉన్నాయని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పడం జరిగింది. అంటే మనకి లౌకిక అనే పదాన్ని ఆధారంగా తీసుకొని దేశాలని 3 రకాలుగా విడదీయవచ్చు. లౌకిక అనే పదాన్ని ఆధారంగా తీసుకొని ప్రపంచ దేశాలని 3 రకాలుగా తీయవచ్చు. ఒకటి
ఎథిస్టిక్ కంట్రీస్ అంటే ఎథిస్టిక్ దేశాలు అంటాం, ఎథిస్టిక్ దేశాలు. రెండోది థియోక్రాటిక్ దేశాలు ఒకటి చెప్తా. మూడోది సెక్యులర్ కంట్రీస్ అంటే లౌకిక దేశాలు అని మూడు వేరువేరుగా ప్రపంచంలోని దేశాలని మతాన్ని ఆధారంగా తీసుకొని మూడు భాగాలుగా చెప్పవచ్చు. మతాన్ని ఆధారంగా తీసుకొని దేశాలు మూడు రకాలు. ఒకటి ఎథిస్టిక్ కంట్రీస్ అంటే హేతువాద దేశాలు. థియోక్రాటిక్ కంట్రీస్ మత ఆధారిత దేశాలు. లౌకిక దేశాలు అంటే అన్ని మతాలని సమానంగా చూసుకునే దేశాలు. మళ్ళీ గుర్తుంచుకోండి, లౌకిక అనే పదాన్ని ఆధారంగా తీసుకొని ప్రపంచ దేశాలని మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఎథిస్టిక్ స్టేట్స్ అంటే హేతువాద దేశాలు. ఈ హేతువాద దేశాలంటే దేవుడి పైన ఆధారపడరు, దేవుడిని పూర్తిగా నమ్మనటువంటి దేశాలు. దేవుడిని పూర్తిగా నమ్మనటువంటి దేశాలు. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే అది చైనా దేశానికి సంబంధించినటువంటిది కానీ, లేదా ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఆస్ట్రేలియా లేదా ఐర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళని కానీ మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కువగా దేవునిపైన ఆధారపడనటువంటి వాళ్ళని, దేవుడిని ఎక్కువగా నమ్మనటువంటి వాళ్ళని ఎథిస్టిక్స్ అంటే హేతువాదులు. ఎథిస్ట్ అంటే హేతువాది అని అర్థం వస్తుంది. ఇక తర్వాత రెండోది థియోక్రాటిక్ కంట్రీస్, మత ఆధారిత దేశాలు. ఈ మతంలో అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా ఈ మతాన్నే స్వీకరించాలి. ఈ దేశంలోని చట్టాలంతా ఈ మతస్థులకే ఉపయోగపడతాయి. ఈ దేశంలోని బెనిఫిట్స్ అన్నీ ఈ మతస్థులకే ఉపయోగపడతాయి. ఈ దేశ పరిపాలన అంతా ఈ మతాన్ని ఆధారంగా తీసుకొని నడుస్తుంది. అట్లాంటివి సౌదీ అరేబియా లాంటి దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు, వాటికన్ సిటీ లాంటి దేశాలు. వాటికన్ సిటీ అనేది క్రైస్తవులకి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి నగరంగా చెప్పడం జరుగుతుంది, వాటికన్ సిటీని. అయితే థియోక్రాటిక్ అంటే ఈ మతం ఆధారంగా సౌదీ అరేబియాలో ముస్లిమ్స్, పాకిస్తాన్లో ముస్లిం, ఆఫ్ఘనిస్తాన్లో ముస్లిం, వాటికన్ సిటీలో ఎక్కువగా మనకి క్రిస్టియన్స్ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళ మతాన్ని ఆధారంగా తీసుకొని అక్కడ చట్టాలని, ఈ మతాన్ని ఆధారంగా తీసుకొని అక్కడ పరిపాలన కొనసాగుతుంది. ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఈ మతాన్నే స్వీకరించాలని వాళ్ళ అధ్యక్షుడు చెబుతాడు, వాళ్ళ మంత్రి మండలి చెబుతుంది, వాళ్ళ చట్టాలన్నీ చెప్తాయి. రైట్. మూడోది లౌకిక దేశాలు. వీటిని మనం సెక్యులర్ కంట్రీస్ అంటే అన్ని మతాలు సమానమే అని భావించబడే దేశాలు. అన్ని మతాలు సమానమే అని చెప్పబడే అటువంటి దేశాలలో ఎగ్జాంపుల్గా మన ఇండియా వస్తుంది, అదేవిధంగా అమెరికా దేశం వస్తుంది, అదేవిధంగా ఫ్రాన్స్ దేశం వస్తుంది, అదేవిధంగా రష్యా లాంటి దేశాలు కూడా మనకి, అంటే ఇంకా చాలా దేశాలు ఉన్నప్పటికీ కొన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే లౌకిక దేశాలు అన్ని మతాలని సమానంగా చూసుకునేటువంటి దానిలో ఇది ఉండడం జరిగింది. ఇక రీసెంట్గా మనకి 2006లో నేపాల్ అనేది కూడా లౌకిక దేశంగా మారింది. 2006కి ముందు నేపాల్ దేశం ఏదైతే ఉంటుందో అది హిందూ దేశముగా పిలువబడేది. 2006కి ముందు అంటే 2006 వరకు కూడా నేపాల్ హిందూ దేశంగా పిలువబడేది. కానీ 2006లో నేపాల్ని లౌకిక దేశాల లిస్టులో యాడ్ చేయడం అనేది జరిగింది. అంటే ఒక మతాన్ని ఆధారంగా తీసుకొని దేశాలని మొత్తం ఇన్ని రకాలుగా చేయవచ్చు. అందులో లౌకిక అనేది ప్రపంచంలో లౌకిక దేశాలకు సంబంధించినటువంటి చర్చ జరిగినప్పుడు ఇందిరాగాంధీ కాలంలో ఈ పదం మన రాజ్యాంగంలో ఉంటే బాగుంటుంది అనేటువంటి దేశం మీద ఇందిరాగాంధీ తీసుకొచ్చి రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ యాడ్ చేసిందే లౌకిక అనేటువంటి పదాన్ని ఇందిరాగాంధీ యాడ్ చేయడం జరిగింది. రైట్. మనకు ప్రీవియస్లో చూద్దాం. లౌకిక అనేటువంటి పదాన్ని ఆధారంగా తీసుకున్నాం. అంటే ఒక మనిషి తనకి నచ్చిన ఏ మతమైనా తీసుకోవచ్చు. ఇంత కంటెంట్ ఒక పాయింట్కి సంబంధించి చెప్పాను నేను. దీని అంతటి ఉద్దేశం ఏంటి? ఒక వ్యక్తి తనకి నచ్చిన ఏ మతాన్నైనా తీసుకోవచ్చు, కానీ ఇంకొకరిని బలవంతంగా నా మతంలోకి రమ్మని ఫోర్స్ చేసే అధికారం ఎవరికీ లేదు. నువ్వు ఏ మతాన్నైనా స్వీకరించు,
నువ్వు తీసుకున్నటువంటి మతాన్ని ప్రచారం చేసుకో కానీ నో ఫోర్స్డ్ కన్విక్షన్, నో ఫోర్స్డ్ కన్వర్షన్ అంటే మనకి ఇక్కడ బలవంతపు మత మార్పిడీలు చేయకూడదు, మత మార్పిడి చేయకూడదు. మరి ఈ దేశంలో మతాన్ని ప్రచారం చేసుకోవచ్చా? మతాన్ని ప్రచారం చేసినటువంటి మొదటి మతం భారతదేశంలో మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అనేది మొదటిసారి ఎప్పుడు ప్రచారాలు చేశారు? మరి మతాన్ని ప్రచారం చేసుకోవడానికి మొదటిసారిగా ఈ దేశంలో 1813 సంవత్సరంలో చార్టర్ యాక్ట్ అంటాం, చార్టర్ చట్టం ప్రకారం క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. మొదటిసారిగా క్రిస్టియన్ మతం భారతదేశంలోకి ఎంటర్ అయి మత ప్రచారాలు మొదలుపెట్టింది. అంటే మా మతం చేస్తున్న సేవలు ఇవి అని చెప్పేసి వాళ్ళ మతం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది సహజంగా జరిగేది. అయితే మతాన్ని ప్రచారం చేసుకో, నీ మతం గురించి ఎన్ని ప్రకటనలైనా వేసుకో, ఎన్ని పేపర్లో అయినా వేసుకో, ఎన్ని అడ్వర్టైజ్లు అయినా చేసుకో, కానీ మతానికి సంబంధించి ఇంకొకరిని ఇబ్బంది పెట్టి నీ మతంలోకి రమ్మని ఎవరిని బలవంత పెట్టొద్దు. నా మతంలోకి రాకపోతే మిమ్మల్ని చంపేస్తా అని ఫోర్స్ చేయవద్దు. నా మతంలోకి వస్తే నీకు ఇన్ని బెనిఫిట్స్ ఇస్తా, నా మతంలోకి వస్తే నీకు ఇన్ని అవకాశాలు వస్తాయి, నా మతంలోకి వస్తే మీరు పిల్లలంతా బాగుంటారు, మీ కుటుంబం అంతా బాగుంటుంది, ఇట్లా బలవంత పెట్టొద్దు అనేది మన దేశం యొక్క ఉద్దేశం. బలవంతపు మత మార్పిడిలని నిషేధించిన మొదటి రాష్ట్రం, బలవంతపు మత మార్పిడిలని నిషేధం చేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. బలవంతపు మత మార్పిడిని నిషేధించిన మొదటి రాష్ట్రం ఒరిస్సా. 1967 సంవత్సరంలో ఒరిస్సా బలవంతపు మత మార్పిడిలను నిషేధిస్తే, మధ్యప్రదేశ్ 1968లో బలవంతపు మత మార్పిడిలని మేము కూడా నిషేధిస్తున్నామని వాళ్ళ అసెంబ్లీలలో చట్టాలు చేశారు. మేము బలవంతపు మత మార్పిడి పాటించము, ఎవడన్నా బలవంతంగా మతాన్ని మార్పిడి చేస్తే వారిని శిక్షిస్తామని ఒరిస్సా వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో మొదటిసారి చట్టాన్ని చేసింది 1967. బాగా గుర్తుంచుకోండి. బలవంతపు మత మార్పిడిలను నిషేధించిన మొదటి రాష్ట్రం ఒరిస్సా, బలవంతపు మత మార్పిడిలను నిషేధించిన రెండవ రాష్ట్రం మధ్యప్రదేశ్. మరి ఈ రాష్ట్ర పరిధి వరకే ఉంటుంది కదా. ఒరిస్సా అంటే ఒరిస్సా రాష్ట్రం వరకే ఉంటుంది వాళ్ళ అసెంబ్లీ చట్టాలు, మధ్యప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్ వరకే వాళ్ళ అసెంబ్లీ చట్టాలు ఉంటాయి. మరి ఇలా చట్టాలు చేయవచ్చా? ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే స్టానీ లాస్ వర్సెస్ మధ్యప్రదేశ్ 1978 స్టానీ లాస్ వర్సెస్ మధ్యప్రదేశ్ అనేటువంటి కేసు 1978లో 1977లో ఒక ఉన్నతమైన జడ్జిమెంట్ చెప్పింది. 1977 స్టానీ లాస్ వర్సెస్ మధ్యప్రదేశ్ 1977లో ఒక ఉన్నతమైన జడ్జిమెంట్ చెప్పింది. ఏంటండి ఆ జడ్జిమెంట్ అంటే, బలవంతపు మత మార్పిడిలని నిషేధిస్తూ చేసిన చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకం కావు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. స్టానీ లాస్ వర్సెస్ మధ్యప్రదేశ్ 1977లో వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం బలవంతపు మత మార్పిడిలని నిషేధిస్తూ చేసిన చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకం కావు. అట్లాంటివి ఉంటే మంచిదే, కొంత భయంతో అయినా వేరేవాడు ఆ ప్రయత్నం చేయకుండా ఉంటాడు అనే ఉద్దేశం మీద మనకి ఈ దేశంలో స్టానీ లాస్ వర్సెస్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే నీ మతం గురించి నువ్వు ప్రచారం చేసుకో. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి స్టాప్ ఫోర్స్డ్ కన్వర్షన్ అనేది ఎందుకు తీసుకున్నామనంటే, నా మతాన్ని నేను ప్రచారం చేసుకోవచ్చు, అంతవరకు నాకు అధికారం ఉన్నది. నా మతం గొప్పదని నేను చెప్పుకోవచ్చు, కానీ నా మతంలోకి రాకపోతే మీ మీద దాడులు చేస్తాం, ఈ స్కీమ్స్ ఆపేస్తాం, ఆ స్కీమ్స్ ఆపేస్తాం, మీ పిల్లల చదువులు ఆపేస్తాం, ఇట్లాంటివి చేయడానికి అధికారం లేదు. ఎవరికి ఏ మతం నచ్చితే ఆ మతాన్ని తీసుకోవచ్చు, ఎవరికి ఏ మతం నచ్చితే ఆ మతంలో బతకవచ్చు, ఎవరికి ఏ మతం నచ్చితే ఆ మతానికి సంబంధించిన విలువలని కాపాడుకోవచ్చు. అసలు మతానికి పునాది ఏంటండి? ఒక మతానికి పునాది ఏంటి? నమ్మకం. మతానికి పునాది సిద్ధాంతం, మతానికి పునాది విశ్వాసం. నమ్మకము, సిద్ధాంతము, విశ్వాసం.
నమ్మకము అనేది మనిషి యొక్క మతానికి సంబంధించిన ప్రధానమైనది. సిద్ధాంతము, విశ్వాసము, ఈ మూడిని పట్టుకొని మతాలు ఏవైనా నడుస్తాయి. అంటే మతానికి సంబంధించినటువంటి విషయంలో మనం బలవంతంగా మత మార్పిడిలు చేయకుండా నిషేధించినటువంటి చట్టాలు ఏమున్నాయి అనే విషయాన్ని తీసినప్పుడు మనకి ఒరిస్సా రాష్ట్రం కానీ అదేవిధంగా మనకి మధ్యప్రదేశ్ కానీ బలవంతపు మత మార్పిడిలని నిషేధించడం జరిగింది. ఇది 25 ఆర్టికల్లో ఉన్నటువంటి విషయం. ఇక ఇందులో భాగంగానే కంటిన్యూషన్లో 25 క్లాజ్ 2 ఇందులో భాగంగానే ఆర్టికల్ 25 ఆర్టికల్ 25 క్లాజ్ 2 ఆర్టికల్ 25 క్లాజ్ 2 హిందూ దేవాలయాల్లో మీకు ఇమేజ్ చూపిస్తాం. హిందూ దేవాలయాల్లో సరే దీన్ని బట్టి పోదాం. ఆర్టికల్ 25 క్లాజ్ 2 25 క్లాజ్ 2 హిందూ దేవాలయాల్లో మనకి ఎవరైతే ఈ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో హిందూ దేవాలయాల్లో కుల వివక్షత పాటించకూడదు. హిందూ దేవాలయాల్లో కుల వివక్షత పాటించకూడదు. హిందూ దేవాలయాలలో కుల వివక్షత పాటించకూడదు. రైట్, ఈ పాయింట్ని ఆల్రెడీ రాజ్యాంగంలో రాసి పెట్టినారండి. ఈ దేశంలో కుల వివక్షత అనేది ఏ టెంపుల్లో ఎక్కువగా జరుగుతున్నది, ఈ క్యాస్ట్ వాడు ఈ టెంపుల్లోకి రావద్దు అనేది ఏ మతంలో ఎక్కువగా జరుగుతున్నది అని అన్ని మతాలను పరిశీలిస్తే హిందూ మతంలోనే ఎక్కువగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఈ మతం వాళ్ళు ఈ కులం వాడు ఇందులోకి రావద్దు, ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు రావద్దు అనేది ఇక్కడ ప్రధానంగా అందులో ఉంది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని అంశాలను తీసుకుంటున్నారు. హిందూ దేవాలయాల్లో ఎలాంటి కుల వివక్షత పాటించి వాళ్ళు టెంపుల్లోకి రాకుండా నిషేధించడము అనేది చేయకూడదు. ఎందుకంటే దేవుడు అందరికీ దేవుడు అందరినీ సమానంగా చూసుకునే దేవుడే. ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ మతాన్నైనా తీసుకోవచ్చు అని మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పింది. క్యాస్ట్కి రిలీజియన్కి సంబంధమే లేదు. వాస్తవానికి ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ రిలీజియన్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎస్సీలకి సంబంధించి ఎక్కువగా డిస్క్రిమినేషన్ ఇక్కడ గుడులలో ఎస్సీ ఎస్టీల పైన వాళ్ళని టెంపుల్లోకి గుడిలోకి రానివ్వకుండా చాలా వరకు ఆ పూజారి వర్గం ఎవరైతే ఉన్నారో ఆ పూజారి వర్గం నిషేధిస్తుంది. ఈ ఎస్సీ ఎస్టీలు ఒకవేళ టెంపుల్లోకి వచ్చినట్టయితే ఆ టెంపుల్ అపవిత్రమైపోతుంది అని చెప్పేసి ఒక ఏదో రకంగా క్రియేషన్ చేస్తున్నారు అక్కడ. మరి ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు హిందూ మతంలో భాగమే. ఎస్సీ ఎస్టీలలో హిందువులు ఉన్నారు. ఇక్కడ చూద్దాం. ఎస్సీ ఎస్టీలలో హిందువులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలలో క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీలలో మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలలో బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలలో సిక్కు మతానికి సంబంధించిన వారు ఉన్నారు, ఎస్సీ ఎస్టీల్లో పార్షియన్ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ అన్ని మతాలలోకెల్లా ఎస్సీ ఎస్టీలని నిషేధిత వ్యక్తులుగా ప్రధానంగా చూస్తున్నటువంటిది ఏంటంటే హిందూ మతంలోనే జరుగుతుంది. ఈ హిందూ మతంలోనే జరుగుతుంది. హిందూ మతం ఈ భారతదేశంలో అతి పురాతనమైనటువంటి మతంగా మనం చెప్పుకుంటున్నాం. హిందూ మతం ఎక్కడ పుట్టింది అని చెప్పడానికి ఆధారాలు లేదు. ఏ సందర్భంలో హిందూ మతం ఆవిర్భవించింది, దీని మూల పురుషుడు అని చెప్పడానికి ఆధారం లేదు. హిందూ మతానికి ఆధారం అంటే మనకి వేదాలు, పురాణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే క్రిస్టియన్ మతానికి వ్యవస్థాపకుడు జీసస్ అని చెప్పినాడు, ముస్లిం మతానికి వ్యవస్థాపకుడు మన మహమ్మద్ ప్రవక్త అని చెప్పినాడు, బౌద్ధ మతానికి వ్యవస్థాపకుడు గౌతమ్ బుద్ధుడు అని చెప్పినట్టు ఇట్లాంటి ఆధారాలు ఇక్కడ మనకి కనబడవు. కానీ చాలా గొప్ప మతము. ఇవి ఆధారాలు లేకపోయినా ఈ భారతదేశంలో దాదాపుగా 80% కంటే ఎక్కువగా హిందువులు నివసిస్తారు. అంటే 80% కంటే ఎక్కువగా హిందూ మతం వాళ్ళు ఉన్నారు. 80% కంటే ఎక్కువగా హిందూ మతం వాళ్ళు ఉన్నప్పుడు అందులో ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా హిందువులలో ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళు హిందూ మతంలో ఉన్నప్పుడు ఆయన హిందూ దేవుళ్ళను మొక్కడానికి పోతే నేను కులం పేరుతో చూసి వెళ్ళగొడుతున్నారు. మరి ఇదేంటి విచిత్రం కదా.
ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ ఆ మతానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లో హిందువులని మెన్షన్ చేసుకుంటే ఆ హిందువులను మెన్షన్ చేసుకున్న వాళ్ళని టెంపుల్లోకి పోతే అరే నువ్వు వస్తే మైలబడిపోతుందిరా అని చెప్తున్నా. అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ హిందూ మతంలో ఉన్నటువంటి వ్యక్తులని గుడిలోకి పోయి దేవుణ్ణి మొక్కుకోవడానికి స్వేచ్ఛ ఇస్తలేరు కాబట్టి, ఇవ్వలేదు కాబట్టి చాలామంది ఏం చేశారు, ఇక్కడ నుంచి నెమ్మదిగా క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిపోయారు. మరి ఈ క్రిస్టియన్లో ఈ వివక్షత ఉన్నదా? క్రిస్టియన్లో ఎస్సీ ఎస్టీ వివక్షత లేదు, ముస్లింలలో ఎస్సీ ఎస్టీ వివక్షత లేదు, బౌద్ధ జైన సిక్కులలో ఎస్సీ ఎస్టీ వివక్షత లేదు. నువ్వు ఇందులోకి రావద్దురా అని వెళ్ళగొట్టిన వాళ్ళు లేరు, ఆ పూజారులు వెళ్ళగొట్టిన వాళ్ళు లేరు. అందుకోసమే ఇదంతా మన రాజ్యాంగానికి ముందు చాలా సంవత్సరాల క్రితం ముందు కూడా జరిగినటువంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి హిందూ మతంలోకి కుల వివక్షత పాటించి ఎవరిని కూడా రాకుండా నిషేధం చేయడానికి లేదు. అందుకే ఇప్పుడున్నటువంటి చాలామంది ఆ పూజారి వర్గం కావచ్చు, లేదంటే ఇప్పుడున్నటువంటి కొంత సామాజిక అవగాహన కలిగినటువంటి సందర్భాల్లో ఇప్పటికీ వివక్షత కొనసాగుతున్నది. ఈ ఎస్సీ ఎస్టీలని ఆ గుడిలోకి రానివ్వకుండా చేసేటువంటి పరిస్థితులు ఇంకా ఇప్పటివరకు కూడా చాలా వరకు వాళ్ళు ఎదుర్కొనేటువంటి సందర్భాలు. కాకపోతే అప్పుడు ప్రీవియస్లో ఉన్నదానికంటే కొంత తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనుషులలో నైతికత పెరిగింది, మానవీయ విలువలు పెరిగినాయి, అందరం సమానం అనే స్థితికి వస్తున్నారు కాబట్టి కొంత నెమ్మదిగా అదైతే రెడ్యూస్ అయిపోతుంది. అందుకోసమే ఇక్కడ ఒక ప్రధానంగా ఆర్టికల్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక మహిళని ఆ టెంపుల్లోకి వెళ్లకుండా వాళ్ళు వెళ్ళగొడితే, ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన మహిళని వెళ్ళగొడితే అప్పుడు ఆ మహిళ కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసినప్పుడు కనీసం ఆ కంప్లైంట్ను కూడా స్వీకరించినటువంటి పరిస్థితి, ఆ కంప్లైంట్ను కూడా స్వీకరించినటువంటి పరిస్థితి. మీరు చూడండి, ఇది తప్పు కాదు, ఇది ఒరిజినల్ స్టేట్మెంట్ నేను చెప్పేది. రీసెంట్గా మనకి ఆ బాలరాముడి విగ్రహం అయోధ్యలో రాముడి గుడి కట్టారు, అందరికీ సంతోషం, భారతదేశం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి విషయం. అయితే దీనికి గాను కొంత డబ్బులు కలెక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ దళితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంత డబ్బు డొనేషన్గా ఇచ్చారు. దళితులు కొంత డబ్బుని డొనేషన్గా ఇచ్చినటువంటి సందర్భంలో ఈ దళితుల డబ్బు దేవునికి అవసరం లేదని మళ్ళీ కలెక్ట్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ డబ్బు వాళ్ళకే ఇచ్చారు. ఈ దళితుల డబ్బు దేవునికి ఉపయోగపడదు, దేవుడు లాంటి వ్యక్తికి మీ డబ్బు తీసుకొని పోతే మలినపడిపోతాడని చెప్పేసి వాళ్ళని కుల వివక్షతతో కొంత వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భంలో ఎవరైతే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వెళ్తే కనీసం వాళ్ళ పిటిషన్ను కూడా తీసుకోలేదు. అంటే దేశంలో చాలా జరుగుతున్నాయి కాబట్టి హిందూ మతంలో కుల వివక్షత పాటించొద్దు. ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా అందరినీ సమానంగా చూసుకుందాం. అది పూజారులైనా క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళైనా ముస్లింలకు సంబంధించిన వాళ్ళ ఎవరైనా సమానమే. భారతదేశము లౌకిక దేశం, అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే, ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదు. ఇది మనిషి సృష్టించిందే, మనిషికి మధ్యలో ఉండేటువంటి వేరియేషన్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఏ దేవుడు కొట్టుకొని చచ్చిపోమని చెప్పలేదు, ఏ దేవుడు కూడా ఇన్ని వివక్షతలు అని చెప్పలేదు, ఏ హిందూ దేవుడు కూడా ఆడు నా టెంపుల్లోకి రావద్దురా అని చెప్పేసి ఏ హిందూ దేవుడు చెప్పలేదు. కానీ కొంతమంది దీనిని అలా పాటించినటువంటి సందర్భాలున్నాయి. కొంతమంది వ్యక్తులు పూజారులు పాటించారు. దేవుడు ఎక్కడన్నా వద్దని చెప్తాడా అండి? దేవుడు ఎక్కడ కూడా ఫలానోడు మన దగ్గరికి రావద్దని దేవుడు ఎక్కడ చెప్పాడు. ఎందుకంటే దేవుడు అందరికీ దేవుడే. దేవుడికి సంబంధించినటువంటి మన ప్రసాదం వండే దగ్గర ఎవరు ఉంటారో నువ్వు చూస్తున్నావా? దేవుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని తయారు చేసే దగ్గర ఎవడుంటున్నాడో నువ్వు చూస్తున్నావా? దేవుడికి సంబంధించి దీపాలు పెట్టే దగ్గర ఆ ఆయిల్ ఎవడు తయారు చేస్తున్నాడో నువ్వు చూస్తున్నావా? దేవుడికి సంబంధించి గుడి కట్టే దగ్గర ఆ గుడికి రాళ్ళు పట్టుకొని పోయిన కూలీలు ఎవడో నువ్వు చూస్తున్నావా? ఇంత అందమైన భవనాలను చూస్తున్నావు, ఇది కట్టినటువంటి శిల్పులను చూస్తున్నావు, దీని వెనుక ఉన్నటువంటి చరిత్రను నువ్వు చూడవు. అప్పుడు వాడు కూడా అంటరానోడని మొత్తం వెళ్ళగొట్టి పూజారులే కట్టుకోగలరా? వాళ్ళు అక్కడ నిలబడి ఓన్లీ పూజారే అక్కడ ఇటుకలను పేర్చుకొని, ఓన్లీ పూజారే సిమెంట్ కలుపుకొని, ఓన్లీ పూజారే తాపి పట్టుకొని, ఓన్లీ పూజారే చేసుకోగలడా ఈ పాయింట్స్ అన్ని? ఏ దేవుడు వివక్షత చూపమని చెప్పలేదు. కానీ ఆ దేవుడి పేరు చెప్పుకొని ఈ కింద ఉండే అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, అయ్యగార్లలాగా పూజార్లలాగా ఫాస్టర్లలాగా ఇక్కడ ఉన్నటువంటి మదర్సాలు నిర్మించినటువంటి వ్యక్తుల్లాగా ఎవరైతే భిక్షువుల్లాగా అన్ని మతాలకు సంబంధించిన ఆ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటిస్తున్నటువంటి విధానం. కాబట్టి ఆ విధానం తప్పు. అందరూ సమానమే, అందరు దేవుళ్ళని మొక్కాలా. ఏ దేవుని మొక్కకపోయినా వాడు బతకవచ్చు దేశంలో, ఏ దేవుణ్ణి మొక్కకపోయినా వాడు ఈ దేశంలో బతకడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే భారతదేశంలో నాస్తికుడు కూడా బతకడానికి అవకాశం ఇచ్చిన దేశం.
నాస్తికుడు కూడా బతకవచ్చు ఈ దేశంలో. ఏ దేవుడు లేడు అనుకునేవాడు కూడా భారతదేశంలో బతుకుతున్నాడు కదా, భారతదేశంలో నివసిస్తున్నారు కదా. నాస్తికులు ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం ఉన్నది కదా. కరుణానిధి లాంటి వ్యక్తులు, పెరియార్ రామస్వామి లాంటి వ్యక్తులు, ఇప్పుడున్నటువంటి స్టాలిన్ లాంటి వ్యక్తులు అక్కడ ఒక మూమెంట్ను తీసుకొచ్చారు కదా. అంటే నేనేమంటున్నా అంటే అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే. మీ ఏ మతాన్నైనా తీసుకెళ్ళి మన మనసులో ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకోవాలి. ఆయన ఏ దేవుడైనా మన మనసు ప్రశాంతంగా ఉండాలి. కొద్దిసేపు గుడిలోకి పోయి కూర్చుంటే మనసు నెమ్మది అవుతుంది అని ఆశిస్తారు. అట్లాంటి వ్యక్తి ఆ గుడిలోకి పోయి కొద్దిసేపు నా మనసు ప్రశాంతంగా చేసుకోవాలని ఆయన ఆశిస్తే వాళ్ళని వెళ్ళగొట్టినాక ఆయన ఇంకో మతంలోకి పోడా? ఇంకో మతంలోకి పోయినాక ఈ ఎస్సీలు క్రిస్టియన్ మతంలోకి పోయినాక దళిత క్రిస్టియన్లని ముద్ర వేసి బీసీసీలో భాగంగా వీళ్ళని తీసుకొస్తే బీసీసీలో 2 to 3% రిజర్వేషన్ వస్తుంది. ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నప్పుడేమో 15% రిజర్వేషన్ పొందినోడు దళిత క్రిస్టియన్ భాగంగా వస్తే దళిత క్రిస్టియన్ అనేటువంటి అంటే క్రిస్టియన్లోకి వచ్చినప్పుడు ఎస్సీ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్లోకి వచ్చినప్పుడు ఆయన దళిత క్రిస్టియన్గా ముద్రేసి ఈ దళిత క్రిస్టియన్ల కోసం బీసీలలో సి అనే కేటగిరీని తీసుకొచ్చారు. అప్పుడు ఈ ఎస్సీ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్లోకి పోవాలంటే భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? ఒకవేళ పోయినా నేను క్రిస్టియన్ అని బయట చెప్పుకోలేకపోతున్నాడు. ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? ఒకవేళ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినోడు నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే ఆ ఎస్సీ కులం పేరు చెప్పుకుంటే 15% రిజర్వేషన్. ఆ ఎస్సీ అయినే చర్చికి పోతే ఆ క్రిస్టియన్లో భాగంగా 2 నుంచి 3% రిజర్వేషన్. 15% రిజర్వేషన్ పోగొట్టుకొని క్రిస్టియన్ కోసం 3% రిజర్వేషన్కి ఇందులోకి నేను ఎందుకు రావాలని ఈ మతానికి సంబంధించినటువంటి వాళ్ళలో చాలామంది మళ్ళీ బ్యాకప్ అయిపోతున్నారు. ఇటు హిందూ దేవాలయంకి రావద్దంటున్నారు, క్రిస్టియన్ దేవాలయాల్లోకి పోతే ఆ కులం పేరుతో రిజర్వేషన్ మారుస్తున్నారు. చాలా సెన్సిటివ్ ఇష్యూగా మారి ఈ దళిత క్రిస్టియన్ అనేటువంటి దానిపైన జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ వేశారు. జస్టిస్ బాలకృష్ణన్ అనేటువంటి పేరుతో ఒక కమిషన్ వేశారు. ఈ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో భారతదేశానికి మనకింత ప్రీవియస్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి, అయినా కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించి భారతదేశంలో మొదటి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి, ఏకైక ప్రధాన ఇప్పటివరకు అయినటువంటి వాళ్ళలో ఒకే ఒక దళిత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది జస్టిస్ బాలకృష్ణన్. అయితే సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో క్లియర్గా చెప్పింది, కులము వేరు మతము వేరు, కులము వేరు మతము వేరు. కాబట్టి ఈ రెండింటిని ఇంటర్లింక్ చేసినప్పుడు మళ్ళీ అందులో కొన్ని లోపాలు జరుగుతున్నాయి. దీన్ని పరిశీలించండి, దీన్ని పరిశీలించి మళ్ళీ ఉన్నతమైనటువంటి విషయాలు తీసుకురండి అని చెప్పినప్పుడు దళిత క్రిస్టియన్ అన్నటువంటి పేరు మీద ఉన్నటువంటి దాన్ని జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పరిశీలిస్తున్నాడు. అంటే ఈ దేశంలో హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, జైనులు ఇన్ని మతాలలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని మతాలలో అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు. కొంతమంది ముస్లింలు కూడా మన హిందూ దేవుళ్ళను మొక్కుతున్నటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ఎందుకంటే హిందూ దేవుడు అంత గొప్పవాడని క్లియర్గా అయోధ్యలో ఒక లేడీ ఓపెన్గా బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడింది. నేను పేరుకి ముస్లిం కావచ్చు కానీ రాముడు అంటే నాకు ఇష్టమే, దేవుడు అంటే నాకు ఇష్టమే, నేను ఆయనను కూడా పూజిస్తాను, తప్పేముంది? ఈ దేశం లౌకిక దేశం అన్నప్పుడు నేను పూజించొద్దా? అంటే ఇట్లాంటి సందర్భాలు ఏదైతే ఉన్నాయో భారతదేశంలో ఇన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా 25 ఆర్టికల్కి సంబంధించింది. 25లో భాగంగా ఎవరు ఏ మతానైనా తీసుకోవచ్చు, హిందూ మతంలో కుల వివక్షత పాటించకుండా చూడాలి అనే ఉద్దేశం మీద ఇవి చెప్పడం జరిగింది. సామాజిక విషయాలను కూడా మనం కొంత పరిగణలోకి తీసుకోవాలి. ఇంత కంటెంటు మనకు 25 ఆర్టికల్కి సంబంధించిన లౌకిక విషయం. కాబట్టి విన్న ప్రతి వ్యక్తి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు మరికొంతమందికి తెలుస్తాయి, నా దృష్టికి కూడా వస్తే ఇంకా కొన్ని పాయింట్స్ మనం కొత్త విషయాలు డిస్కషన్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. థ్యాంక్ యూ.